నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య రచయిత్రి శ్రీమతి అవధానుల విజయలక్ష్మి గారు రచించిన దొంగల రాజ్యంలో అనే హాస్య నవలికను విందామండి. ఈ నవలిక ఆంధ్రపత్రిక హాస్య నవలికల పోటీలో 3వ బహుమతి పొందింది. ఆంధ్రపత్రికలో 21/7/89లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఒసే సీతి, నిద్ర లేవవే తల్లి, చీకటి పడి ఏ జామైంది, ఇంకా పడకేమిటే తల్లి, లేలే. కూతుర్ని తట్టి లేపింది యశోదమ్మ. అప్పుడే చీకటి పడిపోయిందా అమ్మా? వెదురు బద్దల మంచం మీద బద్ధకంగా దొర్లుతూ అంది సీత. అప్పుడేనా ఏమిటి తల్లి, అడవిలో గుడ్ల గోబలు కూయటం కూడా మొదలుపెట్టేస్తే? ఆడపిల్ల చుక్కలు ఉదయించాక పక్క మీద ఉండకూడదు. లే తల్లి, లేచి తయారవు, నిన్ను చూడటానికి వాళ్ళ పెళ్లివారు వస్తున్నారు కూడాను అంది యశోదమ్మ. అబ్బా, పెళ్లివారు వచ్చేది ఇప్పుడు రాత్రి 12 గంటలకి కదమ్మా, మరొక్క గంట పాడుకుంటా, తల మీదకి దుప్పటి లాక్కుంటూ అంది సీత. బాగుందే చూద్దాం, మా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళమా? ఎంచక్క కాస్త వెలుగుండగానే లేచిపోయి గుహ బయట చిమ్మి బొగ్గుతో ముగ్గేసి చీకటి పడేసరికల్లా తలస్నానం చేసి వచ్చి ఆ కృష్ణుడికి పూజ కూడా చేసేసుకునేవాళ్ళం. ఈ కాలం పిల్లలు బాగా చీకటి పడ్డాక కానీ లేవరు. ఏం కాలమో ఏం పిల్లలో గొడుక్కుంది యశోదమ్మ. సర్లే సర్లే, మాట్లాడితే మీ కాలం గురించి ఉపన్యాసం ఇస్తావు, అది వినే కంటే లేచిపోవటమే మేలు. పక్క మించి చెంగున గెంతి చేతిలో బొగ్గుపొడి వేసుకుని గుహ బయటకు నడిచింది సీత. ఏం పిల్లలో, చెబితే కోపం, చెప్పకపోతే బాధకం విసుక్కుంటూ వంట గుహలోకి నడిచింది యశోదమ్మ. ఇదిగో ఏమండోయ్, మిమ్మల్నే, ఓసారి ఇలా వస్తారు. గుహ బయట రాతి మీద కూర్చుని జంగిల్ క్రానికలను దీక్షగా చదువుతున్న జోగారావు ఉరఫ్ జోగులు దాన్ని విసుగ్గా పక్కన పడేసి వంట గుహ వైపు నడిచాడు. ఏమిటే చీకటి పడుతూనే ఈ కేకలు, ఏం కావాలి అన్నాడు. ఏం కావాలని అడుగుతారేమిటండి, మీ మతి మరుపు మండ, అప్పుడే మర్చిపోయారా ఇవాళ అమ్మాయిని చూడటానికి పెళ్లివారు వస్తున్నారని అంది యశోదమ్మ. నేనేం మర్చిపోలేదులేవే, ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటావు అడిగాడు. నా తద్దినం పెట్టమంటాను. ఇంతకీ ఇవాళ సెలవు పెడుతున్నారా లేదా? అమ్మో, ఇవాళ సెలవు పెడితే మా బాస్ పీక నొక్కేస్తాడు అన్నాడు జోగారావు. అదేమిటండి చూద్దాం, పిల్లకి పెళ్లి చూపులని 10 రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, బాసుకి ముందుగా చెప్పుకోరు? అది కాదే, ఆఫీసులో అర్జెంటు పని ఉంది అన్నాడు జోగారావు. సర్లే, మీకు అర్జెంటు పని లేనిది ఎప్పుడు? ఏ క్షణంలో ఆ బ్యాంకు రాబరుగా ప్రమోషన్ వచ్చిందో కానీ రాత్రి ఒక్క క్షణమైనా ఇంట్లో ఉంటున్నారు? రాత్రి 9కి పోతే తెల్లారిన తర్వాతే రావటం. గుహలో పెళ్ళం పిల్లలు ఉంటారన్న ధ్యాసైనా లేదు అంది కోపంగా. యశోద, అలా కోపం తెచ్చుకోకే, నాకు ప్రమోషన్ వచ్చాకనే కదా నీకు అమ్మాయికి ఇన్ని నగలు తెచ్చాను. అసలు మన అడవిలో ఇన్ని నగలు ఎవరికున్నాయి చెప్పు అన్నాడు అనునయంగా. అవునండి, నేను కాదనటం లేదు, కానీ అమ్మాయి పెళ్లి చూపులప్పుడైనా ఇంట్లో లేకపోతే ఎలాగండి? నేను ఒక్కతిని ఎన్నెన్ని చూసుకోగలను? ఆ టైంకి పర్మిషన్ తీసుకుని వచ్చేస్తానులేవే. రోజు అర్జెంటు మీటింగులు నడుస్తున్నాయి. ఏ ఏ బ్యాంకుల్లో ఎన్నెన్ని డబ్బులుంటాయి, ఎక్కడెక్కడ కరెన్సీ కట్టలు దాస్తారు, ఎంతెంతమంది పని చేస్తారు అన్న విషయాల మీద అందరం కలిసి సమాచారం లాగుతున్నాం. అందులో బాసు నాకు పెద్ద బ్యాంకునే అప్పచెప్పాడు. మరి మనకొక పెద్ద బాధ్యత అప్పచెప్పినప్పుడు సక్రమంగా పని చేయకపోతే ఎలా చెప్పు? రేపొద్దున నాకు గ్యాంగు లీడర్గా ప్రమోషన్ వస్తే గర్వపడేది నువ్వేగా, అందుకే ఇవాళ సెలవు పెట్టలేదు అన్నాడు. యశోదమ్మ మొగుడి వైపు గర్వంగా చూసుకుంది. అలా ఉండాలి మొగుడంటే అనుకుంది. సర్లేండి, పోనీ వాళ్ళు వచ్చే ముందైనా కనీసం వస్తే. ఎందుకు రాను? వాళ్ళు రాత్రి 11:30కి వస్తారుగా. నేను 11ంటికల్లా ఇంట్లో ఉంటాను. మళ్ళా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి బయలుదేరతాను. సరేనా? శుభరాత్రి అన్నాడు. సరే సరే, శుభరాత్రి అంది యశోదమ్మ. త్వరగా టిఫిన్ ఇచ్చేయి, ఇవాళ కాస్త త్వరగా వెళ్ళాలి. మళ్ళీ వస్తాగా, అప్పుడు స్నానం చేస్తాలే అన్నాడు జోగారావు హడావుడిగా ఆఫీసు డ్రెస్ వేసుకుంటూ. గళ్ల లొంగి మీద చారల బన్నీని వేసుకుని అద్దంలో చూసుకుంటూ మెడ చుట్టూ రుమాలు చుట్టుకుంటూ ఉంటే మొగుడి హుందాతనాన్ని మురిపంగా చూసుకుంది యశోదమ్మ. టిఫిన్ తిని జోగులు బయటపడగానే
పక్క గుహ అనసూయమ్మ వచ్చి చేరింది యశోదమ్మ దగ్గరికి. ఏం వదినా, ఈరోజే కాదు అమ్మాయిని చూడటానికి వస్తారన్నావు అంది. అవును వదినా. మరి అన్నయ్య గారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారే? సర్లే, మీ అన్నయ్య గారి డ్యూటీల గురించే చెప్పాలి. ఓ పండగని లేదు, ఓ పబ్బం అని లేదు. ఆఖరికి కృష్ణాష్టమి రోజున డ్యూటీయే. కనీసం పగలు డ్యూటీలు పడకుండా ఉంటే చాలని రోజు ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటా చెప్పింది యశోదమ్మ. నువ్వేమంటే అనుకానొదినా, జోగుల అన్నయ్య గారిని చూస్తే నిజంగా ముచ్చటేస్తుందనుకో. నిజంగా కష్టపడి పైకొచ్చారు. మా ఆయన్ని పోరుతూ ఉంటాను నేను. ఆ బ్యాంకు రాబరీ టెస్టులు ఏవో ఉంటాయటగా, అవి రాయకూడదటండి, ప్రమోషన్ వస్తుంది అని. అబ్బే వింటేగా మా బ్రతుకులు ఇలా చిల్లర దొంగతనాల్లో తెల్లారిపోవలసిందే. సరే నా సోదికేం కానీ వదినా, పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు, ఏం అడవి అడిగింది అనసూయమ్మ. భద్రాచలం అడి వదినా, ఎన్నాళ్ళు టౌన్ రౌడీగా ఉండేవాడు. ఈ మధ్యనే మర్డరర్గా ప్రమోషన్ వచ్చిందిట చెప్పింది గర్వంగా. అదృష్టవంతురాలి వదినా. ఇదిగో మా అమ్మాయికి గంతకు తగ్గ బొంతల ఏ పిక్కు ప్యాకెటర్నో చూడాలి నిట్టూరుస్తూ అంది అనసూయమ్మ. మీ వదినకేం వదినా, చక్కని చొక్క, పగలు డ్యూటీలు చేసుకునే పిక్ ప్యాకెటర్ ఏం కర్మ, ఏకంగా బందిపోటే కళ్ళకు అద్దుకుని చేసుకుంటాడు. సరేలే వదినా, ఈ రోజుల్లో చక్కదనాలు ఎవరికి కావాలి, పైసా కావాలి వదినా, పైసా. అవును, ఈ మధ్య ఎప్పుడో చెప్పావు ఎక్కడో ఓ బందిపోటు దొంగను చూశారని, వాళ్ళు కట్నం కూడా ఎక్కువ అడగలేదని. మళ్ళీ ఎందుకు వదిలేసుకున్నారు వదినా అడిగింది యశోదమ్మ. ఏం చెప్పమంటావు వదినా, అమ్మాయి కూడా ముచ్చట పడింది. చక్కా ఓ బందిపోటే ఏకంగా మొగుడుగా వస్తున్నాడని. కానీ మాకే ఆ సంబంధం నచ్చలేదు. అదేమిటి ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ. అనసూయమ్మ యశోదమ్మకు దగ్గరగా జరిగి గుసగుసలాడుతున్నట్లు అంది. ఆ కుర్రాడి తండ్రి ఊళ్ళో పనిచేస్తాడట. ఇక అబ్బాయి తాత అయితే పోలీసుగా పనిచేసేవాడుట చెప్పింది. చిచ్చి, అటువంటి సంబంధమా? ఫోన్లే వదిన, వదిలేసుకుని మంచి పని చేశారు. మనకి కుర్రాడొక్కడే ముఖ్యం కాదు కదా, వాళ్ళ వంశం గట్రా అన్నీ చూసుకోవద్దు. అదే వదిన మేము అనుకున్నాము. తీసుకెళ్ళి పిల్లని అటువంటి పోలీసులు ఇంట్లో ఎట్ట పడేస్తాను చెప్పు అంది అనసూయమ్మ. నిజమేలే, ఇక వస్తా వదిన, పెళ్లి చూపులకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చూడాలి కాబోలు, నేను మళ్ళీ వస్తాలే అంటూ బయటికి నడిచింది అనసూయమ్మ. ఏం మనిషి, పట్టుకుంటే జిడ్డులా వదలదు అని గొణుక్కుంటూ పెళ్లివారు వచ్చేసరికి రెడీగా ఉంచటానికి ఇప్పసార మాంసం పుల్లలు తయారు చేయసాగింది యశోదమ్మ. సరిగ్గా 11ంటికి హడావుడిగా వచ్చాడు జోగారావు, జారిపోతున్న లుంగీకి బెల్ట్ బిగించుకుంటూ. ఆ తర్వాత మరో పావుగంటకే పెళ్లివారు వచ్చేశారు. కాసేపు ఈ మాట ఆ మాట అయ్యాక కళ్ళు కుండల్లో సారా పోసి ట్రేలో పెట్టి కూతురు చేతికిచ్చి నడిపించుకుంటూ వచ్చింది యశోదమ్మ. ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండ అందించి తాను ఒకటి తీసుకుని పెళ్లి కొడుకు ఎదురుగా ఉన్న రాతి మీద తల వంచి కూర్చుంది సీత. తర్వాత నెమ్మదిగా తాలెత్తి ఓరగా పెళ్లి కొడుకు వైపు చూసింది. ఆకుపచ్చ ప్యాంటుని మోకాళ్ళ దాకా మడిచి దానిలోకి ఎర్రటి చొక్కాను టక్ చేసి మెడలో గళ్ల రుమాలతో జేబులో క్యాప్ అందంగా కనపడేటట్టు పెట్టుకున్న పెన్ నైఫ్తో స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న పెళ్లి కొడుకుని చూడగానే ఒళ్ళు జల్లుమంది సీతకి. వెంటనే కళ్ళు కిందకు వాల్చేసింది. ఏమ్మా, పేరేమిటి పెళ్లి కొడుకు తల్లి అడిగింది. సీత తలొంచుకునే చెప్పింది. అమ్మాయికి ఏమైనా చిన్న చిన్న దొంగతనాలు నేర్పించారా? ఈసారి యశోదమ్మ వైపు తిరిగి అడిగింది పెళ్లి కొడుకు తల్లి. ఆడపిల్ల దొంగతనాలు చెయ్యాలా, దోపిడీలు చెయ్యాలా? ఏదో ఇల్లు గడుపుకొందుకు వీలుగా ఓ 4 చింతకాయలు కోసుకురావటమని, ఓ ఇత్తడి చెంబు ఎత్తుకొచ్చేయటమని చిన్న చిన్నవి నేర్పించాము వదిన గారు వినయంగా జవాబు చెప్పింది యశోదమ్మ. అవునులేండి అక్కయ్య గారు, నాకు కూడా ఆడపిల్లలు అడవిన పడి తిరగటం ఇష్టం ఉండదు. కానీ మావాడే గోల పెడుతూ ఉంటాడు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆడవాళ్ళు గుహల్లోనే కూర్చుని మగ్గిపోయే రోజులు పోయాయి. ఆడవాళ్ళు కూడా మగాళ్లతో సమానంగా దొంగతనం చేసి సంపాదించే రోజులు వచ్చాయని పెళ్లి కొడుకు తండ్రి మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు. పెళ్ళయ్యాక మీ అమ్మాయిగా చెయ్యమంటే చేస్తుందిలేండి జోగారావు నచ్చ చెప్పాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకు వైపు తిరిగి అన్నాడు. ఏం బాబు, మర్డరర్గా ప్రమోషన్ వచ్చి ఎన్నాళ్ళయింది? 2 ఏళ్ళయిందండి సమాధానం ఇచ్చాడు పెళ్లి కొడుకు.
వెరీ గుడ్. మరి సివిల్ సైడ్కి స్మగ్లింగ్ సైడ్ పోకుండా ఈ టెక్నికల్ సైడ్ ఎంచుకున్నావేం అడిగాడు. నాకు టెక్నికల్ సైడే ఇష్టం అండి. ఇటు ఎక్స్పీరియన్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అటు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వేధవది, ఆ సివిల్ జాబ్స్ అంటే ఎప్పుడు డల్గానే ఉంటాయి చెప్పాడు పెళ్ళికొడుకు. నేను చెప్తూనే ఉంటానండి, ఈ బ్లాక్ కాలర్ జాబ్ వదిలేసి హాయిగా వైట్ కాలర్ జాబులో జాయిన్ అవ్వమని. అబ్బే వింటేగా, వైట్ కాలర్ జాబులో అయితే రిస్క్ ఉండదు, శ్రమ ఉండదు. ఏమంటారు బావగారు? పెళ్లి కొడుకు తండ్రి జోగారావు వైపు తిరిగి అడిగాడు. నిజమే బావగారు, కానీ ఓసారి ఈ లైన్లోకి ప్రవేశించాక ఆ లైన్లో జాబ్స్ దొరకటము కష్టమే కదా, సందేహం వ్యక్తపరిచాడు జోగారావు. అవన్నీ మునుపటి మాటలండి బావగారు. ఒరిస్సా డెకాయిటీ సెంటర్లో ట్రైనింగ్ అయితే ఏడాదిలో కళ్ళకద్దుకుని స్మగ్లర్ కింద తీసుకుంటారు చెప్పాడాయన. అవునండి మావయ్య గారు, మా నాన్న చెప్పింది నిజమే. ఎన్నాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ అనుకుంటూ కూర్చున్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఈ టెక్నికల్ సైడ్ వదిలేసి ఆ డెకాయిట్ సెంటర్లో ఓ ఏడాది ట్రైనింగ్ అయి ఏ స్మగ్లర్ గానో హైజాకర్ గానో సెటిల్ అయిపోతే మంచిదని. పెళ్లి గిళ్ళి చేసుకోదలుచుకుంటే రిస్క్ లేని జాబ్ మంచిదేమో అన్నాడు పెళ్లి కొడుకు. అతని మాటలు వింటూ ఉంటే సీత మొహం ఎర్రబడింది. ఇంతకీ ఆ ట్రైనింగ్ సెంటర్లో ఏమేమి ట్రైనింగ్లు ఇస్తారు బాబు? కుతూహలంగా అడిగాడు జోగారావు. అక్కడ పిక్ పాకెటింగ్ దగ్గర నుంచి హైజాకింగ్ దాకా ట్రైనింగ్ ఇస్తారండి. ఉదాహరణకి పిక్ పాకెటింగ్ విషయమే చూడండి. ఓ డమ్మీ మనిషిని తయారు చేస్తారు. ఆ డమ్మీకి కోటు ప్యాంటు వేసి వెనక జేబులో ఓ పర్సు పెడతారు. ఆ పర్సుని ఆ బొమ్మ ఒంటికి తగలకుండా జాగ్రత్తగా తీయాలి. చేతి వేళ్ళు ఒక్క పిసరు దాని ఒంటికి తగిలినా చాలు, టింగుమంటూ అలారం మోగిపోతుంది. అలా అలారం బెల్లు మోగకుండా అతి తక్కువ టైంలో పర్సు తీయగలిగేంత వరకు ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు, అలా పర్సులవి తీసేటప్పుడు చేతులు వణక్కుండా ఉండేందుకు కొన్ని మందులు కూడా ఇస్తారు. ఆ మందులు కొన్నాళ్ళు వాడితే చాలు, గుండెలు దడదడలాడటం, చేతులు వణకటం లాంటివి తగ్గిపోతాయి ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు పెళ్లి కొడుకు. మధ్య మధ్య ఓరగా సీత వైపు చూసి రియాక్షన్ గమనిస్తూ. సీత కూడా తన సిగ్గు సంగతి మర్చిపోయి కళ్ళు విప్పార్చుకు చూస్తూ అతను చెప్పేవి ఆశ్చర్యంగా వింటోంది. ఇంకా కుతూహలంగా అడిగాడు జోగారావు. కృత్రిమమైన గోడలుంటాయి, గాజు పెంకులు గూర్చి. ఆ గాజు పెంకులు నిజమైనవి కాదులేండి. అలా అయ్యే పక్షంలో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు కాళ్ళు 4 రోజుల్లో పుళ్ళైపోవు. ముందర ఆ గోడను తక్కువ ఎత్తులో ఉంచి గాజు పెంకులకు తగలకుండా గెంతటం ప్రాక్టీస్ చేయిస్తారు. కాలు ఏమాత్రం గాజు పెంకుకు తగిలినా చిన్న షాక్ కొడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా గాజు పెంకులకి కాలు చెయ్యి తగలకుండా గెంతటం వచ్చేస్తుంది. అలా అలా క్రమంగా గోడ ఎత్తును పెంచుకుంటూ పోతారు. వెరీ గుడ్. ఇక ఓ గది మధ్యలో టేబుల్ మీద ఓ వస్తువు పెడతారు. ఒక్క పిసరు చప్పుడు చేయకుండా నడిచి ఆ టేబుల్ మీద ఉన్న వస్తువును తీయాలి. కాళ్లకు చిన్న మైక్రోఫోన్స్ లాంటివి పెడతారు. ప్రిస్క్రైబ్ చేసిన శబ్దం కంటే ఒక్క పిసరు ఎక్కువ చప్పుడు చేసినా ఆ చప్పుడు ఎన్నో రెట్లుగా మైక్రోఫోన్లో వినపడుతుంది. ఆ విధంగా పిల్లిలా చప్పుడు లేకుండా నడవటం అలవాటు చేస్తారు చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయండి. పిస్తోల్ని గురిపెట్టి కాల్చటం, ఎటువంటి తాళాన్నైనా సరిగ్గా 2 సెకండ్లలో తెరవటం, చేతులు నొప్పెట్టకుండా కిటికీ చెవులు వంచటం, స్పీడుగా పరిగెత్తటం, ఎంతమంది గాలించినా కనపడకుండా చెట్ల సందుల్లో దాక్కోవటం, ఇలాంటివే ఎన్నో ఉంటాయి అన్నాడు పెళ్ళికొడుకు. వెరీ గుడ్. అయినా నువ్వు అప్పుడే మర్డరర్ పోస్ట్లోకి వచ్చేసావు కదా, ఇప్పుడు ఈ ట్రైనింగ్లన్నీ ఎందుకు అనుమానంగా అడిగాడు జోగారావు. అబ్బబ్బే, ఇవన్నీ నాకెందుకండి. ఇవన్నీ టెక్నికల్ సైడ్ సెటిల్ అవ్వదలుచుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రిలిమినరీ ట్రైనింగులే. ఇక సివిల్ సైడ్ సెటిల్ అవ్వదలుచుకుంటే ప్రాక్టికల్స్ కంటే థియరీనే ఎక్కువ ఉంటుంది అన్నాడు పెళ్లి కొడుకు. అవునా, ఎలా? అవునండి, ఉదాహరణకు బ్లాక్ మెయిలింగ్లో ఎవడైనా స్పెషలైజేషన్ చేయదలుచుకున్నాడు అనుకోండి, దానికి బ్లాక్ మెయిల్స్ సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ వేరుగా ఉంది. అంటే బ్లాక్ మెయిల్ చేయబడేవాడు ఎప్పుడెప్పుడు దేనికి భయపడుతూ ఉంటాడో, ఏ టైపు మనుషులు ఏ విషయాలకు భయపడతారో పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా ఉండేందుకు ఎంతవరకు బ్లాక్ మెయిలింగ్ చేయొచ్చో ఇలాంటివన్నమాట. భలే బాగుంది బాబు అన్నాడు జోగారావు. అలాగే స్మగ్లింగ్లో స్పెషలైజేషన్ చేయదలుచుకున్న వాళ్ళకి స్మగ్లింగ్ రెడీ రేకన్నర్ అని ఒక పుస్తకం ఉంది. అందులో ఏ దేశాల్లో ఏ వస్తువులు చవకగా దొరుకుతాయో, ఏ వస్తువులకు డ్యూటీ ఎక్కువ ఉంటుందో,
పోలీసులకు దొరకని పోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఉంటాయి. పెళ్ళికొడుకు చెప్తూ ఉంటే జోగారావు గుడ్, వెరీ గుడ్ అన్నాడు. నేను చెప్పినవి ఓ 2 ఉదాహరణలేనండి, ఇంకా చాలా ఉన్నాయి. సెల్ఫ్ హిప్నటైజింగ్ అంటే పెద్ద పెద్ద దొంగతనాలు గట్రా చేసేటప్పుడు భయపడకుండా ఉండటానికి తనకు తానే ధైర్యం తెచ్చుకునే పద్ధతి అన్నమాట. ఇక వాయిస్ కమాండింగ్ అని, ఇది హైజాకర్లకి డెకాయిట్లకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే అవతలి మనిషి భయపడిపోయి మనకు లొంగిపోయేటట్లు గొంతును ఉపయోగించుకోవటం అన్నమాట. బాబు, నువ్వు ఇలా చెప్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఎలా అయినా ఒరిస్సా అడవుల వాళ్ళు ఎంత అభివృద్ధి చెందిన వాళ్ళు అనిపించుకున్నారు అన్ని విషయాల్లోనూ అన్నాడు జోగారావు. నిజమేనండి, మన వాళ్ళంతా వాళ్ళ దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఒప్పుకున్నాడు పెళ్ళికొడుకు. ఇక ఎంతకీ కాబోయే మామ అల్లుళ్ళ టెక్నికల్ డిస్కషన్స్ పూర్తయ్యేటట్లు లేవని మధ్యలోనే కల్పించుకున్నాడు పెళ్ళికొడుకు తండ్రి. బావగారు, అమ్మాయి మాకు నచ్చింది, ఇంకా అసలు విషయం మాట్లాడుకుందాం నసిగాడు. చెప్పండి బావగారు, మాకున్నది ఒక్క పిల్లే, మా తర్వాత అంతా దానిదే కదా అన్నాడు జోగారావు. అమ్మమ్మమ్మ, మీ తర్వాత విషయాలు ఇప్పుడు ఎందుకులేండి బావగారు, ఇప్పటి విషయాలే చూసుకుందాం. మావాడు ముచ్చట పడుతున్నాడు, మీకు సరదాగా ఉంది. ఆ ట్రైనింగ్కి అయ్యే డబ్బులు కాస్త మీరు పెట్టుకుంటే పెళ్ళికొడుకు తండ్రి నసిగాడు. అన్నయ్య గారు ఇప్పుడు బ్యాంకు రాబర్ అయిపోయారు కదా, మరి ఆయన రాబర్గా ఉండేటప్పుడు వీధుల్లో 4 మా వాడికి ఇప్పిస్తే అర్ధోక్తిలోనే ఆపేసింది పెళ్ళికొడుకు తల్లి. అంతకంటేనా వదిన గారు, ఇంకా మొన్ననే వాటిని వేలం పాడేద్దాం అనుకున్నారు. ఈయన చేతిలో ఓ 10 వీధులున్నాయి, అల్లుడికే కదా 4 ఇచ్చేయరు. పైగా ఆ వీధులన్నీ బిజినెస్ మ్యాగ్నెట్లువి, సినిమా స్టార్లవే చెప్పింది యశోదమ్మ. అలా అయితే రేపు నేను బ్లాక్ మెయిలింగ్లో స్పెషలైజేషన్ చేసిన తర్వాత కూడా పనికొస్తాయి ఉత్సాహంగా అన్నాడు పెళ్ళికొడుకు. నువ్వేం వర్రీ అవ్వకు బాబు, 4 వీధులు నీవే చెప్పేశాడు జోగారావు. అన్నయ్య గారు, మీ అమ్మాయి ఇక మా కోడలైనట్లే చెప్పేసింది పెళ్ళికొడుకు తల్లి. వదిన గారు, ఆడపిల్ల గలవాళ్ళం, మా తొందర మాకుంటుంది. ఏదో కళ్ళు కుండ పుచ్చేసుకుని సంబంధం నిశ్చయం చేసేసుకుంటే మాకు నిశ్చింతగా ఉంటుంది అంది యశోదమ్మ. దానికేం, రేపు అమావాస్య, దివ్యమైన రోజు, రేపే పుచ్చేసుకుందాం అన్నారు. మరొక అరగంట ఆ మాట ఈ మాట మాట్లాడి పెళ్లివారు వెళ్ళిపోయారు. నా కూతురు ఎంత అదృష్టవంతురాలో, వెళ్ళి చక్కా ఓ మర్డరర్ చేతిలోనే పడుతోంది అంటూ నిశ్చింతగా నిట్టూర్చింది యశోదమ్మ వాళ్ళు వెళ్ళగానే. సీతేమో సిగ్గుతో మెల్లగా తండ్రి పక్కన చేరింది. నాన్న మరే సిగ్గుపడుతూ తాళం చేసుకుంది. ఏమిటి తల్లి? మరి నా పెళ్ళికి ఆ మెయిన్ బజార్లో లక్ష్మీ సిల్క్ హౌస్ ఉంది చూడు, అక్కడి నుంచే చీరలు తీసుకురావాలి తెలుసా? చక్కా మంచి రంగు బార్డరు చూసి తీసుకురా నాన్న. మరేమో నగలు న్యూ జ్యువెలరీ మార్ట్ నుంచే తీసుకురా. ఎన్నాళ్ల నుంచో కోరికగా ఉంది. ఎర్రరాళ్ళ నెక్లెస్ ఒకటి తీసుకురా నాన్న, వాటికి మ్యాచింగ్ గాజులు ఉంగరం కూడాను తండ్రి దగ్గర గారాలు పోతూ చెప్పింది సీత. ఏమిటో తల్లి, ఈ బ్యాంకు జాబ్లో చేరాక ఇటువంటి చిన్న చిన్న దొంగతనాలకు టైమే దొరకకుండా పోతుంది. పోనీ ఓ పని చేస్తావేమిటి? ఓ రోజు రాత్రి నువ్వు అల్లుడు వెళ్ళి అలా 4 కోట్లు చూసి పెళ్ళికి కావలసిన నగలు బట్టలు కొట్టుకొచ్చుకోకూడదు? అబ్బాయి అంటున్నాడు కూడాను, ఆడవాళ్ళు గుహల్లో కూర్చున్న రోజులు పోయాయని. నీకు కాస్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నాడు జోగారావు. అలాగే నాన్న అంటూ సిగ్గుతో లోపలికి తుర్రుమంది సీత. కూతురు వెళ్ళిన వైపే మురిపంగా చూశాడు జోగారావు. ఏమేవో అన్నం పెట్టే, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అంటూ కేకేశాడు. సీత గుహ బయట రాతి మీద కూర్చుని అరమోడ్పు కళ్ళతో కలలు కంటోంది. కళ్ల ముందు మనోహరమైన దృశ్యాలు కనపడుతున్నాయి. సీత, ఎంత అందంగా ఉన్నావు. నువ్వు మా గుహలోకి అడుగు పెట్టాక గుహకే కళ్ళొచ్చిందనుకో. నువ్వు మా గుహకి పూలందేవివి సీతని కౌగిట్లోకి తీసుకుని అంటున్నాడు పెళ్ళికొడుకు. పోండి అంటూ అతని కౌగిట్లో ఒదిగిపోయింది సీత. సీత, హనీమూన్కి మనం భద్రాచలం అడవులకు వెళ్దామా అడిగాడు. అలాగేనండి. సీత, నువ్వు మా గుహలో ఏ క్షణాన్ని అడుగు పెట్టావో కానీ అప్పుడే 4 మర్డర్లు చేశాను తెలుసా? ఎంత మంచి కాలు నీది. ఏది ఆ అందాల పాదాన్ని ముట్టుకోనివ్వు. సీత పాదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చీ, కాలు పట్టుకుంటారేమిటండి అంటూ సిగ్గుగా వెనక్కు లాక్కుంది సీత. ఉసే సీత, ఇలా వచ్చి నాన్నకు భోజనం ఏర్పాట్లు చెయ్యవే అన్న తల్లి కేకతో
కలల ప్రపంచం నుంచి ఈ లోకంలోకి వచ్చి విసుగ్గా మొహం పెట్టి లోపలికి నడిచింది సీత. అన్నం తిని జోగారావు వెళ్ళిపోగానే మళ్ళా వచ్చి చేరింది అనసూయమ్మ. ఏం వదినా, పెళ్లివారు వచ్చి వెళ్ళారుగా, అమ్మాయి నచ్చిందట్నా అడిగింది. ఆ ఏదో ఆ కృష్ణుడి దయ వలన అమ్మాయి వాళ్ళకి నచ్చింది వదినా, సంతోషంగా చెప్పింది యశోదమ్మ. ఇంకేం అదృష్టవంతురాలివి, ఇంతకు కట్నం ఎంతో? అబ్బాయి ఒరిస్సా అడవుల్లో ఏదో ట్రైనింగ్ చేస్తాడుట, 10,000 ఖర్చు అవుతుంది, మమ్మల్నే పెట్టుకోమన్నారు, ఇకపోతే మీ అన్నయ్య గారి వీధుల్లో 4 రాసేయమన్నారు చెప్పింది. వదినా, నేను అంటున్నానని ఏమీ అనుకోక కానీ కట్నం కాస్త ఎక్కువే పెట్టేస్తున్నారేమో. ఆ వీధులు వేలం వేస్తే ఒక్కో దానికి 10,000 రావు. ఇంకా మొన్ననేగా మర్డర్గా ప్రమోషన్ వచ్చిన వాడికి కట్నం ఎక్కువ కాదు అనకూడదు కానీ నువ్వు అన్నయ్య గారు ఇద్దరు అమాయకులే సుమి, కాస్త బేరం ఆడితే ఓ వీధి తగ్గించేవారేమోగా అంది అనసూయమ్మ. అటువంటి బేరాలంటే మీ అన్నయ్య గారికి చిరాకొదినా, కట్నానిదే ఉంది, పిల్లాడు ఇష్టపడ్డారు అంతే చాలు. పిల్లాడు చూస్తే రౌడీలా లక్షణంగా ఉన్నాడు, ఆ రంగురంగుల బట్టలు, ప్యాంటు అలా పైకి మడిచిన తీరు, నాకైతే కుర్రాడిని చూస్తే ముచ్చటేసింది వదినా చెప్పింది. అది కాదు వదినా, రామగుండం అడవుల్లో ఓ హైజాకర్ కుర్రాడున్నాడుట, మరొక 2 వీధులు రాసిస్తే ఎంచక్క ఆ పెళ్లి కొడుకుని తెచ్చుకోవచ్చుగా, ఏమంటావు? ఒకసారి అంతా అయిపోయాక ఇక మాటలు ఎందుకులే వదినా, అయినా మీ అన్నయ్య గారు అంటున్నారు ఆ ట్రైనింగ్ ఏదో అయిపోతే మరొక 2 ఏళ్లలోనే హైజాకర్ పోస్టుకి వెళ్ళిపోతాట. ఆహా అలాగా, అయితే పర్వాలేదులే. అన్నట్లు వదినా, మా అమ్మాయికి ఒక సంబంధం చూశారు, ఇందాక నీ దగ్గర నుంచి మాట్లాడి వెళ్ళాను చూడు, అప్పుడు చెప్పారు కుర్రాడికి రైల్వేలో పనిట చెప్పింది అనసూయమ్మ. ఏం పని? ఏదో చిన్న పనేలే, లగేజ్ లిఫ్టర్ అట, అంటే ప్రయాణికుల సామాన్లు ఎత్తుకుపోవటం, చిన్న చిన్న గొలుసులు తెంపుకుపోవటం అలాంటివన్నమాట. అదేమిటొదినా, తెలిసి అటువంటి వాడికి ఇస్తున్నారు, చాలా ప్రమాదంతో కూడుకున్న పగలు డ్యూటీ ఉద్యోగం అట కదా అది, అంతకంటే ఏ ట్రైన్డ్ డెకాయిట్కో ఇస్తే మంచిది కాదు చెప్పింది. అంతంత కట్నాలు మేము ఎక్కడ పెట్టుకోగలం వదినా, చిల్లర దొంగలం నిట్టూరుస్తూ అంది అనసూయమ్మ. వీళ్ల మాటలు అలా సాగుతూ ఉండగానే హడావుడిగా వచ్చాడు జోగారావు. ఆశ్చర్యంగా చూశారు ఆడవాళ్ళిద్దరూ. చోద్యంగా ఉంది, అన్నయ్య గారి వాళ్ళ తెల్లారకుండానే వచ్చేశారు, బొగ్గలు నొక్కుంది అనసూయమ్మ. యశోద కొంప మునిగింది, అనసూయమ్మ మాట వినిపించుకోకుండానే వగరుస్తూ అన్నాడు జోగారావు. ఏమైందండి గాభరాగా అడిగింది యశోదమ్మ. ఈ మధ్య పగటిపూట అడవుల్లో పోలీసులు పడుతున్నారట చెప్పాడు జోగారావు. పోలీసులే? ఆడవాళ్ళిద్దరి మొహాలు భయంతో పాలిపోయాయి. నిన్న మిట్ట మధ్యాహ్నం పూట పక్క అడవిలోకి వచ్చారట, ఓ గుహలో పడి 50,000 ఖరీదు చేసే నగలు డబ్బు పట్టుకుపోయారట. అమ్మో అమ్మో గుండెలు బాదుకుంది యశోదమ్మ. ఇవాళ్ళో రేపో మన అడవిలోనూ పడొచ్చు అనుకుంటున్నారు చెప్పాడు. అయ్యో ఎలాగండి ఇప్పుడు వణుకుతున్న గొంతుతో అంది. అందుకేగా ఇవాళ త్వరగా వచ్చేసా, అడవిలో పోలీసులు పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాంలే ధైర్యం చెప్తూ అన్నాడు జోగారావు. ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నయ్య గారు ఆతృతగా అడిగింది అనసూయమ్మ. మొన్ననే టౌన్ నుంచి 4 ప్యాకేజీలు నిండుగా నాటు బాంబులు తెప్పించాం కదా, ఇవాళ వాటిని గుహకొకటి చెప్పును పంచి పెడతాము. ఇకపోతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక్క దొంగ కూడా గుహ నుంచి బయటికి రాకూడదు, ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలు. మగవాళ్ళం 4 ఒక్కొక్క బ్యాచ్గా ఏర్పడి పగలల్లా ఒక్కో బ్యాచ్ 2 గంటల చొప్పున కాపలా కాస్తాం తమ పథకాన్ని వివరించి చెప్పాడు జోగారావు. అయినా కాలంగాని కాలంలో ఇలా హఠాత్తుగా అడవుల మీద పోలీసులు పడటం ఏమిటండి ఆందోళనగా అంది యశోదమ్మ. నా ఉద్దేశం ఈ చుట్టుపక్కల అడవుల్లో ఎవరో పోలీసులకు సమాచారం అందించారని. ఓర్ని వాడి బుద్ధి పోలీసుల దోల, వాడి నోట్లో పురుగులు వాడ గుండెలు బాదుకుంటూ బుగ్గలు నొక్కుంటూ అంది అనసూయమ్మ. చూడు చెల్లెమ్మ, తెల్లారిపోతుంది, ఇక మీ గుహకి వెళ్ళిపోవటం మంచిదేమో. ఇంకా కొన్నాళ్ల పాటు ఆడవాళ్ళు సూర్యుడు ఉదయించాక గుహ బయటికి తొంగి చూడకపోవటమే మంచిది అనసూయమ్మ వైపు తిరిగి అన్నాడు జోగారావు. ఇదిగో వెళ్తున్నాను అన్నయ్య గారు, అయినా ఈ మధ్య ఈ పోలీసుల బెడద ఎక్కువైందిలేండి అన్నయ్య గారు. మా చిన్నప్పుడు ఎప్పుడో 1 ఏడాదికో 2 ఏళ్లకో ఓసారి
మిట్ట మధ్యాహ్నం పూట అడవిలో పడేవారు పోలీసులు. ఇప్పుడు అలా కాదే, 2-3 నెలలకోసారి పడటమే. చోద్యం కాకపోతే మొన్న పక్క అడవిలో అర్ధరాత్రి పూటే పడి దోచుకుపోలేదు. కలికాలమమ్మా, కలికాలం అంది అనసూయమ్మ. చెల్లెమ్మ ఇక గుర్తు చేశాడు జోగారావు. వెళ్తాను అన్నయ్య గారు, వెళ్తా. వెలుగొచ్చాక బయటికి వెళ్ళాలంటే నాకు చచ్చేంత భయం. వస్తాను వదినా. గుహ గుమ్మం దాకా నడిచి ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కు తిరిగింది అనసూయమ్మ. అన్నట్టు ఈ విషయం విన్నావా వదినా? ఆ సుందరమ్మ కూతురు రాధలేదు, అది మొన్న తెల్లారేక ఊళ్ళోకి వెళ్తే ఓ పోలీసు పట్టుకున్నాడట చెప్పింది. ఆ నిజమా? అయినా ఆ సుందరమ్మకు అదేం బుద్ధి, తెల్లారిన తర్వాత ఆడపిల్లని ఊళ్ళోకి పంపటం ఏమిటి? ఏమిటో వదినా, కాలం మారిపోయింది. ఏమిటో సాహసాలట, కరాటే ఫైటింగులట. ఆ పిల్ల పగటిపూట బయలుదేరటానికి సరిపోయింది, ఆ సుందరమ్మ పంపడానికి సరిపోయింది. అయినా పట్టపగలు ఊళ్ళో పోలీసులు తిరుగుతుంటారని తెలిసి కూడా ఆడపిల్లని పంపడం ఏమిటి వదినా? నిజమే లేదు. ఓసారి ఆడపిల్ల పోలీసుల చేతిలో పడితే ఏమైనా ఉందా? ఇక ఆ పిల్లకు జన్మలో పెళ్ళవుతుందా? అనసూయమ్మ వెలుగొచ్చేస్తుంది మళ్ళీ గుర్తు చేశాడు జోగారావు. అమ్మో అమ్మో, అప్పుడే వెలుగొచ్చేస్తుందా? వస్తానన్నయ్య గారు, వస్తా వదినా. హడావుడిగా బయటకు నడిచింది అనసూయమ్మ. ఒసే త్వరగా కాస్త టీ పెట్టి ఇవే, నేను వెళ్ళాలి. గస్తీ తిరిగే మొదటి బ్యాచ్లోనే నేనున్నాను హడావుడి పడుతూ అన్నాడు జోగులు. ఏమిటోనండి, పట్టపగలు గస్తీ తిరుగుతారంటేనే భయం వేస్తోంది. జాగ్రత్తగా ఉండండి. మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంటూ అంది యశోదమ్మ. అంత భయం ఎందుకే పిచ్చి మహమా? నేనేం ఊర్లోకి పోతున్నానా ఏమన్నానా? మన అడవిలోనేగా తిరిగేది. ఓ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే సరి. ఈ పోలీసుల బెడద వదిలిపోతుంది ధైర్యం చెప్పాడు. పదండి, టీ పెట్టిస్తాను. వంట గుహలోకి నడిచింది యశోదమ్మ. ఓ వారం రోజులు చాలా టెన్షన్తో గడిచాయి అడవిలో వాళ్ళందరికీ. సూర్యుడి కిరణాలు చెట్ల ఆకుల సందులోంచి పడుతూనే ఆడవాళ్ళు పిల్లలు గుహ తలుపులేసుకుని పక్కల మీద వాలిపోతున్నారు. ఇక అర్ధరాత్రి పనులన్నీ అయ్యాక మర్రి చెట్ల కింద ఆడవాళ్ళంతా చేరి మాట్లాడుకునే మాటల నిండా పోలీసుల కబుర్లే. మునుపట్ల తెల్లవారుజామున పిల్లలు అన్నం తినటానికి అల్లరి పెట్టినా, నిద్రపోవటానికి అల్లరి పెట్టినా అదిగో పోలీసుడు అంటూ భయపెట్టడం మానేశారు తల్లులు. తెల్లవారుతున్నప్పుడు పోలీసు అన్న మాట ఉచ్చరించడానికే వాళ్ళకు భయం పట్టుకుంది. ఇక కళ్ళు తాగి మంటల చుట్టూ డాన్సులు లేవు, తప్పట్లు కొడుతూ పాటలు లేవు. ఒక్క మొక్కలో చెప్పాలంటే అడవి ఊరు కంటే అధ్వానం అయిపోయింది. వారం రోజులు బిక్కుబిక్కుమంటూ గడిచాయి. ఆ రోజు తెల్లారకుండానే చాలామంది మగాళ్ళు డ్యూటీల నుండి ఉత్సాహంగా ఇంటికొచ్చేశారు. అందరి మొహాల్లోనూ ఉత్సాహం తాండవిస్తోంది. ఈ వేల్టితో పోలీసుల బెడద పోయిందేవ్ అంటూ ఉత్సాహంగా ఇంట్లో కడుగుపెట్టాడు జోగారావు. ఆ నిజంగానే? ముఖమంతా నవ్వు పులుముకుంటూ అడిగింది యశోదమ్మ. నిజంగానే. పోలీసులు మన అడవి దాటుకుని 2-3 అడవులు ముందుకెళ్ళిపోయారు. ఇక మన అడవికి ప్రమాదం దాటిపోయింది. ఎంత మంచి వార్త చెప్పారండి. అమ్మయ్య, గుండెలు చల్లబడ్డాయి. మీరు కూడా చూడండి ఎలా చిక్కిపోయారు. రాత్రల్లా డ్యూటీ, పగలు గస్తీ, నిద్రలేక కళ్ళు చూడండి ఎలా లోతుకుపోయాయో మొగుడి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది యశోదమ్మ. సర్లే, ఈ శుభ సందర్భంలో మొగుడి నోట్లో కాస్త ఇప్పసారా పోసేది ఉందా లేదా అన్నాడు చిలిపిగా జోగారావు. అయ్యో నా మతి మండ, ఇప్పుడే తెస్తానుండండి లోపలికి నడిచింది యశోదమ్మ. ఆ రోజు అడవంతా పండగ చేసుకున్నారు. అడవి నిండా ఎక్కడ చూసినా నెగళ్లే. ఆ నెగళ్ల చుట్టూ తప్పట్లు కొడుతూ డాన్సులే. చాలా రోజుల తర్వాత అడవి కళకళ్ళాడింది. కానీ ఆ కళ్ళకళ్ళలు ఎన్నో రోజులు నిలవలేదు. ఈసారి బెడద ఇంకో రూపంలో వచ్చి పడింది. అవి ఉగ్రవాదుల చర్యలు. మొదట్లో అది ఎక్కడో అడవిలో ఓ మూల కుర్రకారుల స్ట్రైకుగా మొదలైంది. కొన్నాళ్లలోనే అందులో ప్రతిపక్షాలు ప్రవేశించడంతో అది అలా అలా దావానలంలా అడవంతా వ్యాపించింది. అడవంతా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంపుల ఊరేగింపులే. ప్రతి గుంపులోనూ పెద్ద పెద్ద నినాదాలే. అందరి చేతుల్లోనూ బ్యానర్లే. అడవికి రక్షణ కల్పించాలి. ఎన్నాళ్ళు మాకు ఈ పోలీసుల బెడద. నాయకులారా మీరేం చేస్తున్నారు? బాసుల చేతకానితనం నశించాలి అంటూ. 3వ రోజు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పెట్రోల్ పోసి అడవిలో కొన్ని చెట్లను తగలెట్టేశారు. 6 నెలలకు ఒకసారి సమావేశం జరిగే పెద్ద మీటింగ్ హాల్ లాంటి గుహని
రాళ్ళు అవి పీకేసి కూల్చేశారు. అందులో దొంతర్లుగా పెట్టి ఉన్న ఖాళీ డ్రమ్ముల్ని, ప్యాకేజీ పెట్టెల్ని బయటికి ఇడ్చేసి ముక్కలు చేసేశారు. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లో జొరబడి నోట్లన్నీ లాక్కుని చింపి పోగులు పెట్టారు. పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో పెద్ద బాసు జంగిల్ క్రానికల్లో విజ్ఞప్తి చేశాడు. సోదర చోరులారా, అడవిలో చెట్లను తగలబెట్టి ప్రెస్సులో నోట్లను చింపేసి మీరు మీ ఆగ్రహాన్ని చూపెడుతున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు చేసేదేమిటి? మీ ఆస్తిని మీరే స్వయంగా ధ్వంసం చేసుకోవటం. ఎవరైనా తెలివి తక్కువగా తమ వేలుతో తమ కంటినే పొడుచుకుంటారా? మీరు చేసే పని అలాగే ఉంది. మరి అడవిలో ఈ చెట్లు, ఈ గుహలు ఇవన్నీ మన జాతీయ సంపదలు. వీటిని నాశనం చేయటం ద్వారా మీరు మరిన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారే తప్ప ప్రమాదాల నుంచి దూరంగా పోవటం లేదు. నేను మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, అనవసరమైన ఉద్రేకంతో కాక ఏ పని చేసినా వివేకంతో చేయండి. మన అడవి వినాశనాన్ని కోరే కొన్ని అదృశ్య శక్తులుంటాయి, వాటికి లొంగిపోకండి. పరిస్థితులు చక్కబడటానికి, పోలీసుల బెడద తగ్గించడానికి వీలైనన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము. త్వరలో ఈ విషయమై ఓ కమిటీని కూడా వేద్దామని చూస్తున్నాము. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, కొన్నాళ్ళు శాంతి వహించమని. ఇట్లు పెద్ద బాస్. అదే పేపర్లో పెద్ద బాస్తో ఇంటర్వ్యూ కూడా ప్రచురింపబడింది. ఈ అల్లర్లకి, అడవిలో జరిగే ఈ నష్టాలకి అధికార పక్షంలోని వారి అసమర్థతే కారణమని ప్రతిపక్షాల ఆరోపణ. మీరేమంటారు మిస్టర్ బిగ్ బాస్? కాదంటాను. ఆ ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయి? అప్పుడు ఇన్ని గుహలు ఉండేవా? దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్సులు ఉండేవా? చెప్పాడు బిగ్ బాస్. కానీ అడవి మీద మునుపు ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి పడే పోలీసులు ఇప్పుడు తరచుగా 3-4 నెలలకు ఒకసారి పడుతున్నారని, దానికి కారణం అడవిలో తగినన్ని రక్షణ ఏర్పాట్లు కలిగించకపోవటమేనని వారి అభిప్రాయం. మరి దానికి మీరేమంటారు? చూడండి మిస్టర్ ప్రెస్ రిపోర్టర్, ఈనాడు మన టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. మన కార్యక్రమాలు ఎంతో విస్తృతమయ్యాయి. కార్యక్రమాలు 10 రెట్లుగా విస్తరించినప్పుడు ప్రమాదాలు కేవలం 4 రెట్లే ఎక్కువ అవటంలో ఆశ్చర్యమేముంది? అయినా సరే మేము చేతులు ముడుచు కూర్చోవటం లేదు. మా ప్రయత్నాలన్నీ మేము చేస్తూనే ఉన్నాం, సమాధానమిచ్చాడు బిగ్ బాస్. ఇంకొక ప్రశ్న, వీటన్నిటి వెనుక ఏదైనా పరారణ్య హస్తం ఉందంటారా? లేదని మాత్రం చెప్పలేను. అంతేకాదు, ఆన్ ది గ్రౌండ్ హస్తం కూడా ఉండి ఉండొచ్చు. మేము ఆన్ ది గ్రౌండ్లోని పోలీసు గ్యాంగ్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు రహస్యంగా కనిపెట్టి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, చెప్పాడు. ఆ విధంగా ముగిసింది ఆ ఇంటర్వ్యూ. ఆ రోజు అపోజిషన్ పార్టీ బాస్ ఆధ్వర్యాన పెద్ద బహిరంగ సభ జరిగింది. మహా దొంగలారా, చోరశేఖరులారా, ఈనాడు మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల గురించి మీకు అందరికీ తెలుసు. అడవిలో ప్రతి క్షణము భయమే, ప్రతి పగలు ఒక గండమే. ఏ మిట్ట మధ్యాహ్నం ఏ పోలీసు వచ్చి ఏ గుహ మీద పడతాడోనని ప్రతి ఒక్కరూ గుండెలు అరచేత పట్టుకుని కూర్చుంటున్నారు. ఎందువలనంటారు? కేవలం మన బాసుల అసమర్థత వల్లనే. పక్క అడవులను చూడండి, వాళ్ల రక్షణ ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టంగా ఉన్నాయో. అక్కడ పట్టపగలు కూడా ఆడవాళ్లు హాయిగా తిరుగుతారు. గత 5 ఏళ్లలో మన చుట్టుపక్కల అడవుల్లో పోలీసులు 2 సార్లే పడితే మన అడవిలో 9 సార్లు పడ్డారు. ఇది మనకు సిగ్గుచేటు కాదా? ఇక ఆ అడవుల్లో టెక్నాలజీ చూడండి ఎంత అభివృద్ధి చెందిందో. మనకో చిన్న కరెన్సీ నోట్ల ప్రెస్ ఉందని మురిసిపోతున్నాం. ఓ 4 నాటు బాంబుల చేతుల్లో పెట్టుకుని సంతృప్తి పడిపోతున్నాం. కానీ పక్క వాళ్లకు కనీసం 4 కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు, 4 లాటరీ టిక్కెట్ల ప్రింటింగ్ ప్రెస్లు, చక్కటి పంటనిచ్చే గంజాయి తోటలు, కొత్త రకాలైన బాంబులు, మత్తు మందులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎన్నెన్నో ఉన్నాయి. వాళ్ళు మనలా దొంగలే, అయినా అంతలా అభివృద్ధి సాధించారు. మనం మాత్రం 50 ఏళ్ల క్రితం లంగోటి కట్టుకుని, ఒంటికి నూనె మసి పూసుకుని, గోడలకి కన్నాలు పెట్టే స్టేజిలోనే ఉన్నాం. మనం కూడా మన పక్క అడవుల స్థాయికి చేరుకోవాలంటే కుళ్ళిపోయిన ఈ బాసల వ్యవస్థ నశించాలి. కొత్త నాయక వ్యవస్థకు పునాదులు తీయాలి. కుర్ర దొంగ ఉపన్యాసం పూర్తి కాగానే బిగ్ బాస్ డౌన్ డౌన్, కొత్త నాయకత్వం కావాలి అన్న కేకలు మిన్నుముట్టాయి. బిగ్ బాస్ గుండె జారిపోయింది. ఆ అడవిలో ఒకసారి పదవి పోతే మళ్ళా తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుసు. అందుకే తక్షణం విద్యార్థి నాయకుల్ని, అపోజిషన్ నాయకుల్ని పిలిపించి ఓ మీటింగ్ పెట్టాడు. 2 రోజులు చర్చలు జరిగాయి. చివరికి ఇరు పక్షాల వాళ్ళు రాజీకొచ్చారు. డే వాచ్మెన్లను 10 గుహలకు ఒకరు చొప్పున నియమించి అతని రక్షణ ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తాడు బిగ్ బాస్.
దానికి ప్రతిగా అవతలి వాళ్ళు ఉద్యమాన్ని విరమించేసుకోవాలి. ఇకపోతే పక్క అడవుల్లో అంత అభివృద్ధి ఎలా జరిగిందో, పట్టపగలు కూడా అక్కడి వారు అంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతున్నారో తెలుసుకునేందుకు ఒక ట్రైపార్టీ కమిటీ నియమించబడుతుంది. ఆ కమిటీ అన్ని అడవులు తిరిగి సర్వే చేసి రిపోర్టును అందజేస్తుంది. కమిటీ అందించిన ఆ సర్వే రిపోర్టును బట్టి తగిన ఏర్పాట్లు చేస్తాడు బిగ్ బాస్. అడవిలో పరిస్థితి కాస్త శాంతించాక అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. కానీ ఈసారి తొందరపడి నెగళ్ల చుట్టూ గెంతటాలు గట్రా చేయలేదు. మళ్ళా ఏ ఆపద ముంచుకొస్తుందో ఎవరికి తెలుసు. ఆ మర్నాడే ట్రైపార్టీ కమిటీ తయారైంది. బ్యాంకు రాబరు జోగారావు ఉరఫ్ జోగులు, ట్రైన్ డెకైట్ గంగారావు ఉరఫ్ గంగులు, పిక్ పాకెటర్ కృష్ణారావు ఉరఫ్ కిట్టు, ఈ ముగ్గురు ఆ కమిటీ సభ్యులు. ఆ రోజే కమిటీ వాళ్ళు టూర్కు బయలుదేరే రోజు. అడ్వాన్స్గా ఒక్కొక్కరు 5 నాటు బాంబులు, 2 కత్తులు, ఒక్కో పిస్తోలు తీసుకున్నారు. మరో గంటకు జోగారావు టూర్కు బయలుదేరతాడనగా అనసూయమ్మ మెల్లగా యశోదమ్మ పక్కన చేరింది. ఏమొదినా, అన్నయ్య గారిని అదేదో కమిటీలో వేశారట ఆరాగా అడిగింది. అవునొదినా, రామగుండం అడవులు, భద్రాచలం అడవులు, కరీంనగర్ అడవులు, ఇంకేవో చాలా చెప్పారులే, అన్నీ తిరిగి చూస్తారట గర్వంగా చెప్పింది యశోదమ్మ. అదృష్టవంతురాలి వదినా నువ్వు. అవును, కరీంనగర్ అడవులకి హైదరాబాద్ మించేగా వెళ్తారు. అక్కడ మంచి డిజైన్లో ఓ పోచంపల్లి చీరలు దొరుకుతాయటగా. ఏ షాపు నుంచో 2 కొట్టుకు రమ్మందు. మా ఆయనకి ఇటువంటి టూర్లే తగలవు చెప్దామన్నా అంది అనసూయమ్మ. సరేలే వదిన, మీ అన్నయ్య గారి విషయమే చెప్పాలి. నేనెంత ముచ్చటపడి అడిగానో, చార్మినార్ దగ్గర మంచి ముత్యాలు దొరుకుతాయట, ఓ గుప్పిడి తెచ్చి పెడుదురు అని. నేను అలా అడిగినందుక నా మీద విరుచుకుపడ్డారు. నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద, ఇటువంటి చిల్లర సొంత దొంగతనాలకు కాదు అని. అదేమిటో ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు వదినా నెట్టూరుస్తూ అంది యశోదమ్మ. ఏవేవో ఇక బయలుదేరే టైం అయింది, పెట్టి సర్దావా అన్నాడు జోగారావు హడావుడిగా లోపలికొస్తూ. అనసూయమ్మ బయటకు జారుకుంది. అవును, ఊరికి వెళ్తున్నారు కదా అని నేను వస్తువు ముచ్చట పడిదామంటే చిరాకు పడ్డారు. కానీ వెళ్లే ముందు కనీసం మీకు కావలసిన వస్తువుల గురించైనా చూసుకోవద్దుటండి రుసరుసలాడుతూ అంది యశోదమ్మ. ఎందుకే ఆ విసుగు, ఇప్పుడేమైంది అన్నాడు జోగారావు. ఏమైందా, నా శ్రాద్ధమైంది. ఇంట్లో ఓ మంచి సూట్ కేసు అయినా లేదు. రాత్రల్లా ఊళ్ళో తిరుగుతారు. వస్తూ ఏ కొట్లోనో దూరి మంచి సూట్ కేసు ఒకటి తెచ్చుకోరు. అంత మతిమరుపైతే ఎలా అండి? అయితే మరి పెట్టె సర్దలేదా అడిగాడు జోగారావు. సర్లేండి, మీకు తప్పినా నాకు తప్పుతుందా? తెల్లారకుండానే అమ్మాయిని అలా ఊళ్ళోకి పంపి ఒక పెట్టి తెప్పించాను. ఆడపిల్లని ఊళ్ళోకి పంపాల్సి వస్తుంది కర్మ అంది చిరాకు పడుతూ. సర్లే ముందర ప్రయాణపు ఏర్పాట్లు చూడు తొందర పెట్టాడు జోగులు. ఓ 15 రోజుల పాటు అన్ని అడవులు పర్యటించి రిపోర్ట్ అందజేసింది కమిటీ. ఆ రిపోర్టు చదివి బిగ్ బాస్ మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత భయపడిపోయాడు. ఆ తర్వాత ఆలోచించి ఓ దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఆ రాత్రే ఓ బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. తమ నాయకుడు తీసుకోబోయే నిర్ణయాలు వినాలన్న కుతూహలంతో కిక్కిరిసిన దొంగలతో ఆ సభ కిటకిటలాడిపోయింది. నా తోటి చోర శిఖామణులకు నమస్కారం అంటూ ఎంతో వినయంగా సభకు నమస్కరించాడు బిగ్ బాస్. ఆ తర్వాత నెమ్మదిగా మొదలై అలా వేగాన్ని అందుకుంది ఉపన్యాసం. ఈరోజే ట్రైపార్టీ కమిటీ అందజేసిన సర్వే రిపోర్ట్ అందింది. ఇంతవరకు మీరు ఆందోళన చెందిన విషయాలన్నీ నిజమే. మన చుట్టుపక్కల ఎన్నో అడవులకు పోలీసుల బెడద లేదు. పైగా అవి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. దానికి కారణం వాళ్ళ నాయకుల సాహసమే. వాళ్ళ అడవుల అభివృద్ధి కోసం ఆ నాయకులు ఎంతో పాటుపడ్డారు. ఎంతో సాహసవంతంగా ఊరిలో ప్రజల మధ్యలో చొరబడ్డారు. పోలీసుల్ని తమ అదుపులోకి తెచ్చేసుకున్నారు. సభలో ఒక్కసారిగా రణగొణ ధ్వని చెలరేగింది. అమ్మో, ఊరిలోకి చొరబట్టమే, పోలీసుల్ని అధీనంలోకి తెచ్చుకోవటమా అంటూ ఎవరికి వారు ఆశ్చర్యంగా అనుకోసాగారు. సోదరులందరూ నిశ్శబ్దంగా ఉండాలి అంటూ హెచ్చరించాడు బిగ్ బాస్. సభ మళ్ళా నిశ్శబ్దమైంది. బిగ్ బాస్ తన ఉపన్యాసం కొనసాగించాడు. ఈ విషయం రిపోర్టులో చదివి నేను కూడా మీలాగే ఆశ్చర్యపోయాను. వాళ్లలాగా చేయగలనా అని భయపడ్డాను. కానీ వాళ్ళు అనుసరించిన మార్గం చూశాక అదేమంత కష్టం అనిపించలేదు. అందువల్ల నేను కూడా ఊరి మనిషిగా మారతాను అన్నాడు. నో నో, వద్దు సభలో కేకలు చెలరేగాయి. బిగ్ బాస్ చెయ్యెత్తాడు కేకలాపమన్నట్లుగా.
కాసేపట్లో సభ మామూలుగా అయింది. మళ్ళీ కొనసాగించాడు. సోదరులారా, నేను ఊరి మనిషిగా మారిపోతానంటే మీరంతగా భయపడిపోనక్కర్లేదు. నేను ఊరిలోకి వెళ్ళి అక్కడ మనిషిగా మారటం కేవలం నటనే. ఆ ఊరి మనిషి అన్నది ఓ వేషమే. నేనెక్కడున్నా మీవాడినే. నేను అలా ఊరిలోకి వెళ్ళి వాళ్ళ మనిషిగా నటిస్తే తప్ప మీరు కోరుకునే రక్షణ, మీకు కావలసిన సాంకేతిక అభివృద్ధి, గంజాయి పంటలు సాధ్యం కావు. మీకు ముందే చెప్పాను, ఇది నేను పక్క అడవుల వాళ్లను చూసి అనుసరిస్తున్న మార్గమని. ఇప్పుడు చెప్పండి, నేను ఊరిలోకి వెళ్ళి వాళ్ళ మనిషిగా మారాలా వద్దా? నటించాలా వద్దా? మారాలి, మారాలి, మాకు అభివృద్ధి కావాలి. సభలో నుంచి కేకలు వినిపించాయి. నేనంత సాహసం చేయాలంటే, కొన్నాళ్ళు అడవిని వదిలి ఊరిలో గడపాలంటే మీ అందరి సహకారమూ కావాలి. మీకోసమే. మీరంతా ఒక్కరోజు ఊరిలో గడపాలి అన్నాడు బిగ్ బాస్. అమ్మో అమ్మో, సభలో వాళ్ళు గుండెలు బాదుకున్నారు. నేనింత సాహసం చేయదలుచుకున్నప్పుడు ఒక్కరోజు గురించే మీరంత భయపడితే ఎలా? మీరు ఆ ఒక్కరోజు ధైర్యం చేస్తే 2 ఏళ్ళేం కర్మ, ఇక జీవితాంతం మీకు పోలీసుల బెడదుండదు. ఇక అభివృద్ధి విషయంలోనంటారా, చుట్టుపక్కల అడవుల్ని మించిపోవచ్చు. ఆలోచించుకోండి అన్నాడు బిగ్ బాస్. సభ అంతా ఆలోచించుకుంటున్నట్లు నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత సభలో ఒక దొంగ లేచి ధైర్యంగా అడిగాడు, బిగ్ బాస్ గారు, ఇంతకు మేము ఆ ఒక్కరోజు ఊరిలోకి వచ్చి చేయాల్సిన పని గురించి చెప్తారా? ఇక మీరు ఊరిలో ఏ వేషంలో గడుపుతారో చెప్తారా? చెప్తా, ఆ విషయానికే వస్తున్నా. మీరు ఊరిలో ఒక్కరోజు గురించి వచ్చి చేయవలసిన పని, రేపు ఎలక్షన్ జరిగే రోజు వచ్చి ఓట్లు వేయటమే. ఇక నేను వేసే వేషం అంటారా, అది రాజకీయ నాయకుడి వేషం. సభంతా తప్పట్లతో మారుమోగిపోయింది. బిగ్ బాస్ జిందాబాద్ అన్న కేకలతో సభంతా దద్దరిల్లిపోయింది. మర్నాడే బిగ్ బాస్ రాజకీయ నాయకుడి వేషంలో ఊర్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత దొంగల రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా కలకాలం వర్ధిల్లింది. నవలిక సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.